మీ చేతిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీ చర్మం, ఎముకలు మరియు మీ కణాల్లోని నీటిని తయారు చేసే ప్రతి పరమాణు ఆటం భూమిపై పుట్టింది కాదు. దీని వెనుక ఒక అద్భుతమైన అంతరిక్ష చరిత్ర ఉంది. మన రక్తంలో ఉండే ఇనుము, ఐరన్ లేదా మన పళ్లలో ఉండే కాల్షియం ఏ ఫ్యాక్టరీలో తయారయ్యో తెలుసుకోవాలంటే మనం కోట్ల సంవత్సరాల క్రితం నాటి అంతరిక్షంలోకి వెళ్ళాలి. దాదాపు 10.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన బిగ్ బ్యాంగ్ కేవలం హైడ్రోజన్, హీలియం వంటి సాధారణ మూలకాలు మాత్రమే సృష్టించింది. మరి పీరియాడిక్ టేబుల్లోని మిగతా ఎలిమెంట్స్ ఎక్కడి నుండి వచ్చాయి? దీనికి సమాధానం గురుత్వాకర్షణ. గ్రావిటీ ఈ హైడ్రోజన్ వాయు మేఘాలను ఎంత గట్టిగా నొక్కిందంటే ఆ ఒత్తిడికి విశ్వంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ ఫర్నెస్లు, నక్షత్రాలు పుట్టుకొచ్చాయి. నక్షత్రం యొక్క కేంద్రంలో విపరీతమైన వేడి వల్ల పరమాణువులు ఒకదానికొకటి ఢీకొని కలిసిపోతాయి. ఈ ప్రక్రియనే స్టెల్లార్ న్యూక్లియోసింథసిస్ అంటారు. ఇది విశ్వపు అతిపెద్ద వంటగది. కోట్లాది సంవత్సరాల పాటు నక్షత్రాలు నిరంతరాయంగా హీలియంను కార్బన్గా, కార్బన్ను ఆక్సిజన్గా మారుస్తూ జీవానికి కావలసిన ప్రాథమిక పునాది రాళ్లను నిర్మిస్తాయి. నక్షత్రం ముసలిదవుతున్న కొద్దీ అది ఒక కాస్మిక్ ఉల్లిపాయలా మారుతుంది. దాని వెలుపలి పొర హైడ్రోజన్ను మండిస్తే లోపలి పొరలు మరింత బరువైన మూలకాలను తయారు చేస్తాయి. కాని చివరికి నక్షత్రం తన కేంద్రంలో ఒక ప్రమాదకరమైన గోడను తాకుతుంది. అదే ఇనుము, ఐరన్. ఆస్ట్రోఫిజిక్స్లో ఈ ఇనుము అనేది నక్షత్రాల మనుగడను ముంచేసే ఒక బ్రేక్ లాంటిది. తేలికపాటి మూలకాలు కలిసినప్పుడు శక్తి విడుదలవుతుంది, కాని ఇనుము కలిసిపోవడానికి శక్తిని గ్రహిస్తుంది. నక్షత్రం కేంద్రం ఇనుముగా మారిన మరుక్షణమే దాని ఇంధన ఇంజన్ ఆగిపోతుంది. గ్రావిటీతో పోరాడటానికి లోపల ఎలాంటి శక్తి లేకపోవడంతో భూమి కంటే కోట్ల రెట్లు పెద్దదైన ఆ నక్షత్రం కాంతి వేగంలో 4వ వంతు వేగంతో తనలో తానే కుప్పకూలిపోతుంది. ఆ పొరలన్నీ ఇనుపకోర్ను ఢీకొని రిబౌండ్ అవ్వడం వల్ల విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్నోవా విస్ఫోటనం జరుగుతుంది. ఇది మన సూర్యుడు తన జీవితకాలంలో ఇచ్చే శక్తి కంటే ఎక్కువ ఎనర్జీని సెకన్లలో విడుదల చేస్తుంది. ఈ భయంకరమైన విస్ఫోటనం సృష్టించే ఎనర్జీ వల్ల పరమాణువులు ఇనుపగోడం దాటి కోబాల్ట్, నికెల్ మరియు రాగి, కాపర్ వంటి బరువైన మూలకాలుగా తక్షణమే రూపాంతరం చెందుతాయి. కాని ఆగండి, సైన్స్ లెక్కల ప్రకారం అంత పెద్ద సూపర్నోవా పేలుళ్లు కూడా బంగారం, గోల్డ్, ప్లాటినం లేదా యురేనియం వంటి అత్యంత విలువైన లోహాలను తయారు చేయలేవు. మరి ఈ బంగారం ఎక్కడి నుండి వచ్చింది? బంగారం పుట్టాలంటే అంతకంటే ఘోరమైన సంఘటన జరగాలి. అదే న్యూట్రాన్ నక్షత్రాల న్యూట్రాన్ స్టార్స్ ఢీకొనడం. ఇవి చనిపోయిన పెద్ద నక్షత్రాల యొక్క అత్యంత దట్టమైన అవశేషాలు. ఈ నక్షత్రాల నుండి ఒక చిన్న స్పూన్ మెటీరియల్ తీసుకున్నా దాని బరువు కోట్ల టన్నులుంటుంది. ఇటువంటి 2 రాక్షస నక్షత్రాలు గురుత్వాకర్షణ చావుదేవులాటలో చిక్కుకున్నప్పుడు ఫిజిక్స్ పరిధులు దాటిపోతుంది. అవి 2 ఢీకొన్నప్పుడు జరిగే విస్ఫోటనాన్ని కిలోనోవా అంటారు. ఈ ఒత్తిడికి కోట్లాది న్యూట్రాన్లు అత్యంత వేగంతో అంతరిక్షంలోకి బుల్లెట్లలా దూసుకెళ్తాయి. దీన్నే ఆర్ ప్రాసెస్, ర్యాపిడ్ న్యూట్రాన్ క్యాప్చర్ అంటారు. ఇక్కడ పరమాణువులు న్యూట్రాన్లను ఎంత వేగంగా పీల్చుకుంటాయంటే అవి కేవలం మిల్లీసెకన్లలోనే బంగారం మరియు ప్లాటినం పరమాణువులుగా మారిపోతాయి. ఒక న్యూట్రాన్ నక్షత్రాల ఢీకొనడం వల్ల మన భూమి కంటే కొన్ని రెట్లు ఎక్కువ బరువున్న స్వచ్ఛమైన బంగారం పుడుతుంది. ఈ బంగారు ధూళి అంతరిక్షంలో కలిసిపోయి భవిష్యత్ గ్రహాల ఏర్పాటుకు పునాది వేస్తుంది. కోట్లాది సంవత్సరాల పాటు లక్షలాది సూపర్నోవాలు, కిలోనోవాలు తాము తయారు చేసిన కొత్త కెమికల్ మూలకాలను నెబ్యులా అని పిలిచే ఈ అంతరిక్ష వాయుమేఘాలలోకి విసిరివేస్తాయి. దాదాపు 4.1 బిలియన్ సంవత్సరాల క్రితం అటువంటి ఒక నెబ్యులా మేఘం తన స్వంత గురుత్వాకర్షణ వల్ల కుప్పకూలి మన సూర్యుడిని దాని చుట్టూ తిరిగే ఒక ధూళి చక్రాన్ని సృష్టించింది. ఆ చక్రంలో ఉన్న బరువైన అంతరిక్ష ధూళి కణాలు ఒకదానికొకటి అతుక్కుని రాతి గ్రహాలుగా మారాయి. ఈరోజు భూమి కేంద్రంలో ఉన్న ప్రతి గ్రాము ఇనుము ఒకప్పుడు చనిపోయిన నక్షత్రంలో తయారైందే. ఈ కొత్త గ్రహంపై చేరిన కార్బన్, నైట్రోజన్ మరియు ఆక్సిజన్ కాలక్రమేణా సంక్లిష్టమైన ఆర్గానిక్ చైన్స్ గా మారి జీవశాస్త్రానికి పేవడు దారి తీశాయి. అంతరిక్షంలో ఉన్న కెమిస్ట్రీ భూమిపై జీవుల బయోకెమిస్ట్రీగా మారింది. మనం విశ్వానికి వేరు కాదు, మనం విశ్వం యొక్క ప్రత్యక్ష భాగాగాలం. మీ ఊపిరితిత్తుల్లోని ఆక్సిజన్ ఒక సాధారణ నక్షత్రం నుండి వచ్చింది. మీ రక్తంలోని ఇనుము సూపర్నోవా నుండి వచ్చింది. మరియు మీ ఒంటిపై ఉన్న బంగారం న్యూట్రాన్ నక్షత్రాల ఢీకొనడం వల్ల వచ్చింది. ఈరోజు మీరు ఈ రూపంలో ఇక్కడ నిలబడటానికి బిలియన్ల సంవత్సరాల సమయం, భయంకరమైన అంతరిక్ష విలయాలు మరియు ఎన్నో నక్షత్రాల మరణాలు అవసరమయ్యాయి. ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ అన్నట్టు, విశ్వం తనను తాను తెలుసుకోవడానికి ఎంచుకున్న ఒక మార్గమే మనం. మీ స్పృహ కాన్షియస్నెస్ అనేది విశ్వం తన స్వంత ప్రయాణాన్ని తానే చూసుకోవడం. ఈ మూలకాలన్నీ విశ్వమంతా చెల్లాచెదురుగా ఉన్నప్పటికీ అవన్నీ ఒక ఖచ్చితమైన పద్ధతిలో కలిసి ఆలోచించగలిగే ఒక మనిషిగా మారడం అనేది చాలా అరుదైన అద్భుతం. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా మీరు చాలా చిన్నవారనిపించినా, రోజువారీ పనుల్లో విసిగిపోయినా మీ పరమాణువుల గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు భూమిపై కేవలం ఒక ప్రేక్షకుడు కాదు, బిలియన్ల సంవత్సరాల అంతరిక్ష పరిణామక్రమం సృష్టించిన, నడిచే, శ్వాసించే ఒక మాస్టర్ పీస్ మీరు. మీలోని ప్రతి అణువు ఇక్కడికి చేరడానికి విశ్వమంతా ప్రయాణించింది. ఎప్పుడూ అన్వేషణ ఆపకండి, ప్రశ్నించడం మానకండి, మరియు మీరు దేనితో చేయబడ్డారో ఎప్పటికీ మరువకండి.
నక్షత్రాల వైపు చూడండి, నేర్చుకుంటూనే ఉండండి. సెలవు.